వినియోగదారుల రక్షణ చట్టం భారతదేశంలో 1986 డిసెంబర్ 24న అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సాంకేతికత పెరగడంతో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, టెలిమార్కెటింగ్ తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పాత చట్ట స్థానంలో 2019లో కొత్త రక్షణ చట్టం రూపొందించింది. 2020 జూలై 20 నుంచి ఇది దేశమంతటా అమల్లోకి వచ్చింది. వినియోగదారుడా మేలుకో అనే నినాదంతో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కొత్త చట్టంలో ఈ కామర్స్ నిబంధనలు తీసుకురావడంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలకు కూడా ఇది వర్తించనుంది. శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు రఘు పాత్రుని చిరంజీవి బీబీసీతో మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, ఆ హక్కులకు భంగం కలిగితే ఎవరికి ఫిర్యాదులు చేయాలి, నష్టపోతే పరిహారం ఎలా పొందాలి వంటి విషయాలను వివరించారు. లాయర్ అవసరం లేకుండా నేరుగా వినియోగదారుడే ఫిర్యాదు చేయొచ్చు. జిల్లా స్థాయిలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుంది. వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. న్యాయవాది సాయం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. 5 లక్షల విలువైన వస్తు సేవల వరకు సంబంధించిన కేసులలో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనక్కర్లేదు. చట్ట ప్రకారం కేసు నమోదైన 120 రోజుల్లోపు తీర్పులు వెలువరిస్తారు. జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పుపై అసంతృప్తి ఉంటే రాష్ట్ర కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. వస్తువు ఎక్కడ కొన్నా సొంత జిల్లాలో కంప్లైంట్ చేయొచ్చు. దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే లేదా ఉద్యోగం చేసే జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. 50 లక్షల విలువైన వస్తువులకు సంబంధించిన కేసుల వరకు జిల్లా స్థాయిలో విచారిస్తారు. 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు విలువ చేసే కేసులను రాష్ట్ర కమిషన్లో విచారిస్తారు. 2 కోట్ల విలువ కన్నా పైన ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాలి. ఆన్లైన్లో ఫిర్యాదు చేయడానికి యాప్, వెబ్సైట్ కూడా ఉన్నాయి. బాధితులు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసుకునేందుకు ఈ దాఖిల్ అనే వెబ్సైట్, యాప్ అందుబాటులో ఉంది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అంటే NCH మొబైల్ యాప్లో కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. 19151800114300 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్కు తెలియజేస్తారు. వస్తువు కొనేటప్పుడు బిల్లు, రసీదు ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత ఇన్వాయిస్లను, ఐడీలను భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిర్యాదు సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది. వినియోగదారుల కమిషన్ పరిధిలోకి ప్రభుత్వ శాఖలు కూడా వస్తాయి. ఉదాహరణకు రైలు టికెట్లు రద్దు చేసుకుంటే సంబంధిత డబ్బులు అకౌంట్లో పడకపోయినా ఫిర్యాదు చేయవచ్చు అని శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు రఘు పాత్రుని చిరంజీవి చెప్పారు. 1932 ఇంగ్లాండ్ గ్రేట్ బ్యాడ్మింటన్ కోలిన్ క్రౌడ్రీ భారతదేశంలోని బెంగళూరు నగరంలో జన్మించారు. ప్రపంచంలోని 100 టెస్టులు ఆడిన తొలి క్రికెటర్గా నిలిచారు. అతను మొత్తం 114 టెస్టులు ఆడాడు. 1968 నాసా అంతరిక్ష నౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్షలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. 1986 పార్లమెంట్ ఆమోదించిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజున జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2014 ఒక సజీవ ఎబోలా నమూనా అనుకోకుండా ఒక US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ల్యాబొరేటరీకి పంపబడుతుంది. ఇది వైరస్ను ఎదుర్కోవడానికి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదు. సంభావ్య ప్రమాదం కారణంగా ప్రయోగశాల కార్మికుడు 21 రోజుల పాటు పర్యవేక్షిస్తున్నారు. 759 టాంగ్ రాజవంశానికి చెందిన కవి దోఫు తన తోటి కవి పేడితో కలిసి చెంగ్ డుకు బయలుదేరాడు. అక్కడ తన జీవితం గురించి కవితలు రచించాడు. మహమ్మద్ రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్య గాయకుడు, ప్రముఖ ఉత్తర భారత నేపథ్య గాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతి పెద్ద తారగా
విలసిల్లినాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచుడు అయిన రఫీ హిందూ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషల్లో తన గానంతో అందరినీ అబ్బురపరిచాడు. హిందీ సినిమా అంటే బాలీవుడ్ జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు మహమ్మద్ రఫీ డిసెంబర్ 24, 1924 జన్మించారు. హిందీ సినిమా గానా జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి కాదు. రఫీ, లతా మంగేష్కర్ల గాయక జోడి హిందీ నేపథ్య గాన చరిత్రలో కొత్త వరవడిని రికార్డును సృష్టించింది. సి. కృష్ణవేణి అలనాటి తెలుగు సినిమా నటిమణి, గాయని, నిర్మాత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాకముందు రంగస్థల నటిగా పనిచేసింది. 1936లో సతీ అనసూయ, ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయికగా తెలుగులో 15 చిత్రాల్లో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో కూడా కథానాయిక నటించింది. సి. కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 పంగడిగూడెం, కృష్ణా జిల్లాలో జన్మించారు. కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా అంటే జన్మనామం మేకా రంగయ్యతో వివాహం జరిగింది. అనిల్ కపూర్ ఒక భారతీయ నటుడు, నిర్మాత. 100కు పైగా బాలీవుడ్ సినిమాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ, టీవీ ధారావాహికల్లో నటించారు. వంశవృక్షం అనే తెలుగు సినిమాతో ఆయన కథానాయక పాత్రలు వేయటం ప్రారంభించారు. అంతర్జాతీయ చిత్రాల్లో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన స్లమ్ డాగ్ మిలియన్లో మొదటిసారిగా నటించాడు. 2 జాతీయ సినిమా పురస్కారాలు, 6 ఫిల్మ్ఫేర్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నాడు. అనిల్ కపూర్ 1956 డిసెంబర్ 24న చెంబూరు, ముంబైలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు.